తెలంగాణ కోసం పోరాటం చేసింది విద్యార్థులే అని బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. తెలంగాణ కొరకు ఆత్మ బలిదానాలు చేసుకుంది విద్యార్థులేనని, అలాంటి విద్యార్థుల నియామకాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్ హాల్లో ఓయూ జేఏసీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ విద్యార్థి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష నిర్వహించాలన్నారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీని విడుదల చేయాలని, వెంటనే నిరుద్యోగ క్యాలెండర్ని రిలీజ్ చేసి నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసి అమరవీరుల ఆత్మత్యాగాలకు ఆత్మతర్పణకు ఈరోజు తెలంగాణ జాతి సెల్యూట్ చేయాల్సిన రోజు ఉంది. ఎవడైనా ఒక నిజాయితీలున్న ఏ నాయకుడైనా సరే, ఏ అధికారైనా సరే బహిరంగంగా సవాలు విసురుతున్నా ప్రతిసారి బడ్జెట్ 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 ఎక్కడిది బడ్జెట్? 7,50,000 కోట్లు ఎట్లా అప్పులు తెచ్చిండ్రు? మీకు ఎక్కడైతే కమిషన్లు దొరుకుతాయి, ఎక్కడెక్కడైతే 1,000 కోట్లు దోసుకోవచ్చో ఆ స్కీమ్లను ముందు ఇంప్లిమెంట్ చేస్తారా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, పేద బిడ్డలకు వాళ్ళ కుటుంబాలు స్థిరపడతాయి, తెలంగాణ పల్లెలన్నీ పచ్చగుంటాయంటే ఓర్వలేని జాతి పదవులలో జరిగే పరిణామం ఇదే. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మూడింది మీ రోజులు. ఎన్నొద్దులు నిరుద్యోగ యువతని నిర్వీర్యం చేస్తారు, నిర్లక్ష్యం చేస్తారో తగిన సమాధానం యువతనంతా ఒకటి చేస్తాం, నిరుద్యోగం రాష్ట్రం ఒకటి చేస్తాం. తెలంగాణ రాష్ట్రం అధికార పార్టీ మీద యుద్ధం ప్రకటిస్తాం. మా ఉద్యోగాలు మాకే, మా రాష్ట్ర అస్తిత్వం మాకే అని నిరూపించుకుంటాం. అందరి లోపల సోదరుడు చెప్పినట్టు తెలంగాణ అసెంబ్లీ సమావేశం లోపల అన్నిటికన్నా విద్యార్థుల డిమాండ్స్, నిరుద్యోగుల డిమాండ్స్ దాన్ని పూర్తి చేసి నిజంగా నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అని నిరూపించుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం మీద ప్రధాన